మన టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై చేసే ఏ వంట అయినా బెస్ట్ వంట అంటాను నేను ఇక్కడ చేసిన ఈ చట్నీ నా టేస్ట్ బర్డ్స్ని డాన్స్ చేసేలా చేసింది. ఈ కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకొని చట్నీ చేస్తే ఇంత బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రెసిపీ చూసేద్దాం. ముందు కొద్దిగా అంత ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, 1 స్పూన్ తెల్ల నువ్వులు, కొద్దిగా అంత మెంతులు వేసి వేయించండి. నా దగ్గర ధనియాలు, ఎండుమిర్చి నిండుకున్నాయి. మీ దగ్గర ఉంటే ఇక్కడ తాలింపులో వేయండి, రుచి రెట్టింపు అవుతుంది. ఇంకా కూరగాయలకు వచ్చేసరికి 1 కీరా దోసకాయ, గింజలు ముదిరి ఉంటే గింజలు తీసేసేయండి, బీట్రూట్, క్యాప్సికమ్, టొమాటో వీటన్నిటిని కూడా తాలింపులో వేసి మగ్గనివ్వండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోండి. కూరగాయలు మగ్గిన తర్వాత 1 చెంచాడు ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగంత పసుపు, 1 గుప్పెడంత కొత్తిమీర వేసి అంత బాగా కలిసే వరకు, కూరగాయలు ఉడికే వరకు అలాగే ఉంచండి. మీకు వాటర్ లేదు అని అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వండి. స్టవ్ ఆపేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయండి. దింపేసే ముందు 1 పచ్చి ఉల్లిపాయ వేసి 1 పల్స్ ఇవ్వండి. తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకి వచ్చేసరికి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం అంత ఇంగువ, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వీటన్నిటిని వేసి అద్భుతమైన ఒక తాలింపు వేసి ఈ చట్నీలో వేయండి. వేడి వేడి అన్నం, పైనుంచి నెయ్యి, ఈ చట్నీ అద్దరిందంతే. ఇంకేం చేస్తున్నారు? వెళ్ళి చేసుకొని తినండి.